నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను అయితే మారుస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చేటువంటి పనిలో అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అధికారికంగా 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలను అయితే నియమించారు. అందులో చాలామంది కొత్త ఫేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి అనేక మార్పు చేర్పులు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశానికి సంబంధించి కొండేపి నియోజకవర్గానికి నూతనంగా సమన్వయకర్తగా ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సురేష్ ఎవరైతే ఉన్నారో ఆదిమూలపు సురేష్ ఆయన్ని కొండేపి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు. ఆయనకి కొండేపి నుంచి రానున్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చేటువంటి ఆలోచనలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి మరొక పేరు కూడా అధికారికంగా ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. తాటిపర్తి చంద్రశేఖర్కి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి సమన్వయకర్తగా రెండో లిస్టులో వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే తాటిపర్తి చంద్రశేఖర్ కొండేపి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతగా గుర్తింపు పొందారు. కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరాయకొండ అనేటువంటి అతిపెద్ద పంచాయతీ మేజర్ పంచాయతీకి సంబంధించి తాటిపర్తి చంద్రశేఖర్ టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి సింగరాయకొండ మేజర్ పంచాయతీని కైవసం చేసుకోవడంలో తాటిపర్తి చంద్రశేఖర్ కీలకంగా వ్యవహరించారు. స్వయాన తన వదినని అక్కడి నుంచి అభ్యర్థిగా బరిలో దింపి గెలిపించిన పరిస్థితి ఉంది. కొండేపి నియోజకవర్గంలో విస్తృతంగా సేవల నుంచి అదేవిధంగా ఆ జిల్లాలో కూడా తాటిపర్తి చంద్రశేఖర్ జిల్లాలో సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తల్లో నాలుగుగా మిగిలిన పరిస్థితి ఉంది. తాటిపర్తి చంద్రశేఖర్ ఆర్థికంగా అత్యంత బలవంతుడు. అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ఎవరైతే ఉన్నారో మంత్రి, ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కొండేపి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారు. కొండేపి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. అయితే తాటిపర్తి చంద్రశేఖర్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. దాదాపు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి ఓటు బ్యాంకుగా మాదిగలు ఉన్నారు. ఆ తర్వాత ఓటు బ్యాంకుగా రెడ్డి సామాజిక వర్గం ఉంది. అయితే మాదిగలు రెడ్డిలు కలిపి దాదాపు 65,000 నుంచి 70,000 ఓటు బ్యాంకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీరికి తోడు మాలా ముస్లిం సామాజిక వర్గం మొత్తం కూడా దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఎర్రగొండపాలెం నియోజకవర్గం. మొదటి నుంచి కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది. అది ఇక్కడి నుంచి గెలిచినటువంటి ఆదిమూలపు సురేష్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచారు 2 సార్లు. ఈయన విపరీతమైనటువంటి వ్యతిరేకతను అయితే ఈ నియోజకవర్గంలో మూటకట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తే ఓడిపోతాడనేటువంటి నేపథ్యంతో సర్వేలను బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదిమూలపు సురేష్ని కొండేపి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించింది. అయితే కొండేపి నియోజకవర్గం నుంచి అటు 2014, 2019 2 సార్లు టికెట్ ఆశించినట్టు తాటిపర్తి చంద్రశేఖర్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించబోతా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే తాటిపర్తి చంద్రశేఖర్ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి ఒక అంచనాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమిస్తూ ఉంది. ఈయన 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే నియోజకవర్గం మొదటి నుంచి చూస్తే అటు మాదిగలు ఇటు రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోటగా ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుంది జిల్లా వ్యాప్తంగా చూసుకుని. అయితే తాటిపర్తి చంద్రశేఖర్ మొదటి నుంచి కూడా సౌమ్యుడిగా పేరొందినటువంటి వ్యక్తి, అనేక దాన ధర్మాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతోటి తాటిపర్తి చంద్రశేఖర్కి మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఖచ్చితంగా నెగ్గుకు రాగలరు అనేటువంటి ఒక ఉద్దేశంతో చంద్రశేఖర్ని ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. అయితే తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కనుక బరిలో దిగితే ఖచ్చితంగా నెక్ టు నెక్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే మెజారిటీ అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపేటువంటి అవకాశం అయితే ఉంది. సర్వేలన్నీ కూడా బేస్ చేసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ను బరిలోకి దింపుతా ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అయితే బలంగా ఉందని చెప్పొచ్చు. దాదాపు 2019 ఎన్నికల్లో 4 నియోజకవర్గాలు జిల్లా వ్యాప్తంగా అటు చీరాల, అద్దంకి, పర్చూరు అదేవిధంగా కొండేపి 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేసింది. అయితే అలాంటి తెలుగుదేశానికి బలంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏంటి అని చూస్తే ఖచ్చితంగా టాప్ 3లో ఎర్రగొండపాలెం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది చంద్రశేఖర్కి అయితే ప్లస్ అవ్వచ్చు. అదేవిధంగా ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావటం, ఈ సామాజిక వర్గ ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం తాటిపర్తి చంద్రశేఖర్కి అయితే ఇక్కడ నుంచి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పొచ్చు. మొత్తానికి ఆయన పేరుని ఈ లిస్టులో రెండో లిస్టులో ప్రకటించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అనేటువంటిది విశ్వసనీయ వర్గాల సమాచారం.